This is a well-equipped chemistry lab. All the apparatus is neatly arranged on the lab bench. We can see a clean, conical flask placed at the center. ఇది ఒక మంచి కెమిస్ట్రీ ప్రయోగశాల. అన్ని పరికరాలు శుభ్రంగా టేబుల్పై అమర్చబడ్డాయి. మధ్యలో ఒక శుభ్రమైన కోనాకాల ఫ్లాస్క్ కనిపిస్తుంది. Zinc granules are now being carefully added to the empty conical flask. The granules look silvery and metallic. ఇప్పుడు జింక్ గ్రాన్యూల్స్ను ఖాళీగా ఉన్న ఫ్లాస్క్లో జాగ్రత్తగా వేస్తున్నారు. అవి వెండి వంటివిగా మెటాలిక్గా కనిపిస్తున్నాయి. Now dilute sulfuric acid is being slowly poured into the flask containing zinc granules. The reaction begins immediately as bubbles start forming. ఇప్పుడు జింక్ గ్రాన్యూల్స్ ఉన్న ఫ్లాస్క్లో నెమ్మదిగా డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం పోస్తున్నారు. రియాక్షన్ వెంటనే మొదలవుతుంది. చిన్న బుడగలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. As the zinc reacts with the sulfuric acid, hydrogen gas is produced. The reaction becomes vigorous, forming many gas bubbles. జింక్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ప్రతిక్రియిస్తే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇది ఉత్కంఠతరంగా జరుగుతుంది. చాలా బుడగలు ఏర్పడతాయి. The hydrogen gas travels through the glass tube and is collected in an inverted water-filled test tube. Water gets displaced as the gas fills the tube. విడుదలైన హైడ్రోజన్ వాయువు గ్లాస్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి నీటితో నింపిన టెస్ట్ ట్యూబ్లోకి చేరుతుంది. వాయువు భర్తీ అవుతున్నప్పుడు నీరు బయటికి పోతుంది. The experiment setup is now complete. The flask contains zinc, sulfuric acid, and the gas is being collected properly. This shows how hydrogen gas can be produced in a lab. ఇప్పుడు ప్రయోగ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్లాస్క్లో జింక్, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉన్నాయి. హైడ్రోజన్ వాయువు సరిగ్గా సేకరించబడుతోంది. ఇది ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువు ఎలా తయారవుతుందో చూపిస్తుంది.